అమెరికా, ఇరాన్ మధ్య దాడులు మరింత పెరిగాయి. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని కీలక లక్ష్యాలపై అమెరికా వైమానిక దళం దాడులు కొనసాగిస్తోంది. చాబహార్ పోర్టు టవర్తో పాటు ఆ దేశంలోని వంతెనలు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం దెబ్బతింది. పిల్లల ఆసుపత్రిపై కూడా దాడి జరిగిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా దాడుల్లో ఇప్పటి వరకు 35 మంది మరణించగా 300 మంది గాయపడ్డారని ఇరాన్ చెబుతోంది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై ప్రతి దాడులు చేపట్టింది. తాజాగా గల్ఫ్ దేశాల్లోని ట్రంప్ ఆస్తులను ఐఆర్జీసీ టార్గెట్ చేసిందని వార్తలు కలకలం రేపుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఘర్షణల నుంచి వెనక్కి తగ్గేందుకు అటు అమెరికా, ఇటు ఇరాన్ ఏమాత్రం సుముఖంగా కనిపించటం లేదు. పరస్పర దాడుల్లో భాగంగా అమెరికా వరుసగా 6వ రాత్రి ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ దక్షిణ ప్రాంతంలో కీలక రవాణా, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ నుంచి తీవ్ర ముప్పును తప్పించడానికే తాము ఈ సైనిక చర్యకు పూనుకున్నట్లు స్పష్టం చేసింది. అమెరికా ప్రయోగించిన క్షిపణులు తమ వ్యూహాత్మక నగరాలపై పడ్డాయని, దక్షిణ ఇరాన్ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ వార్తా సంస్థ IRIB పేర్కొంది. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే. ఇందులో భాగంగానూ అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఆ దేశంలోని వంతెనలపై దాడులు ముమ్మరం చేస్తుంది. ఇందుకోసం అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ప్రిసిషన్ గైడెడ్ మునిషన్స్ సాంకేతికతను ఉపయోగించినట్టు తెలుస్తోంది. అమెరికా యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయటమే ఈ దాడుల లక్ష్యం. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపైకి ఇరాన్ ప్రయోగించే డ్రోన్లు, క్షిపణుల నిల్వ కేంద్రాలు, సముద్రంలో నౌకల కదలికలను నిఘా వేసే తీర ప్రాంత రాడార్ కేంద్రాలు అమెరికా లక్ష్యాల్లో ఉన్నాయి. అమెరికా బలగాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్తున్న ఈ దాడుల ప్రభావం సామాన్య ప్రజలపై కూడా పడినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్లోని చాబహార్ పోర్టుపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో కీలకమైన నిఘా టవర్ కూలిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోను అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ షేర్ చేశారు. అంతకుముందు నిఘా టవర్ కూలుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. చాబహార్ పోర్టు మీద అమెరికా పదే దాడులు చేస్తోంది. అయితే టవర్ కూలిపోయిన విషయాన్ని ఇరాన్ అంగీకరించలేదు. పోర్టులోని టవర్పై అమెరికా 3వసారి దాడులు జరిపినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. పోర్టులోకి వచ్చే వాణిజ్య రవాణాను ఆ టవర్ పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. కాగా ఇరాన్ పారామిలిటరీ దళమైన రెవల్యూషనరీ గార్డ్ దేశవ్యాప్తంగా ఉన్న పోర్టుల కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. చాబహార్ ఇరాన్లోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ ముఖద్వారం వద్ద ఉంది. భారత్ ఇక్కడ చేపట్టిన పనులు ఆసియా మీదుగా ఐరోపా దేశాలకు జరిగే వాణిజ్యంలో అత్యంత కీలకం. అమెరికా జరిపిన దాడుల్లో 2 వంతెనలు, 1 రైల్వే స్టేషన్, 1 విమానాశ్రయం దెబ్బతిన్నట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. హర్మూజ్ ప్రావిన్స్లోని వంతెనలపై జరిగిన దాడుల్లో 3 మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. దాడుల్లో పలువురు గాయపడినట్టు సమాచారం. అమెరికా దాడుల వల్ల ఇప్పటివరకు ఇరాన్లో కనీసం 35 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మరోవైపు అమెరికా దాడుల్లో ఓ చిన్నారుల ఆసుపత్రి దెబ్బతింది. కీమోథెరపీ చేయించుకుంటున్న 211 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి తెలిపారు. పౌరులపై దాడిని అత్యంత అనాగరిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమెరికా వర్గాలు మాత్రం తమ దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నవేనని చెప్తున్నారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు ప్రారంభించింది. ఆయా దేశాలపై భీకర దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖతార్ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఆ దేశ అధికారులు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. క్షిపణులను అడ్డుకోవటానికి తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలను పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నంలో పాకిస్తాన్తో కలిసి ఖతార్ ఒక కీలక మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా క్షిపణి దాడులు జరిపింది. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్లో వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లు మోగాయి. హర్మూజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. అమెరికా ఈ ప్రాంతం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఆస్తులపై IRGC గురిపెట్టినట్టు వార్తలొస్తున్నాయి.
అమెరికా దాడులకు ప్రతిగా ఇప్పటికే యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్లలోని ఆ దేశ స్థావరాలపై ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేస్తోంది. దుబాయ్లో ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, పామ్ జుమైరాలో ట్రంప్ బ్రాండెడ్ విల్లాలు, నివాసాలు ఉన్నాయి. దామాక్ ప్రాపర్టీస్ భాగస్వామ్యంతో ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ నడుస్తోంది. దోహాలో డార్ గ్లోబల్, ఖతారే దియార్ సంస్థలతో కలిసి ఖతార్లో ట్రంప్ బ్రాండెడ్ రెసిడెన్షియల్, గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టులు ఉన్నాయి. రియాద్, జెడ్డా నగరాల్లో ట్రంప్ టవర్స్ పేరిట హై ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, లగ్జరీ ట్రంప్ మాన్షన్స్, మస్కట్లో అల్ ఐడా కమ్యూనిటీలో సముద్ర తీరానికి 130 మీటర్ల ఎత్తున ప్రీమియం విల్లాలు, గోల్ఫ్ ఫ్రంట్ నివాసాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే వీటిపై ఐఆర్జీసీ ఎప్పుడు ఏ తరహాలో దాడులు చేస్తుందనేది తెలియలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హౌతీలు సౌదీ అరేబియా మీద దాడి చేయటం పాకిస్తాన్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ చర్యల్లో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించడం తెలిసిందే. ఒకవైపు ఇరాన్తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్తాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. సౌదీపై హౌతీల దాడులు తీవ్రతరమైతే పాకిస్తాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువ. సౌదీపై దాడి అంటే పాకిస్తాన్పై దాడిగానే పరిగణిస్తామని ఆ దేశ అధికారులు చెప్తున్నారు. కాగా ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తోంది.